హాయ్ అండి, నమస్తే అందరికీ. మా హస్బెండ్ ఐడియాతో ఎగ్ ఇడ్లీ తయారు చేశాను. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. చూడండి, ఫస్ట్ కొద్దిగా కారపొడి, సాల్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు పొడి, ఆయిల్ వేసాను కొద్దిగా. చూడండి, పచ్చిమిర్చి, ఆనియన్, ఇందులోనే ఎగ్గు కొట్టి వేసి మిక్స్ చేయాలన్నమాట బాగా మిక్స్ చేయాలి ఇది. చూడండి, దీని పాత్రలో ఆయిల్ పోసి కొద్దిగా ఇందులో హాఫ్కి ఎగ్, ఇంకొక హాఫ్కి పిండి పోయాలన్నమాట. చూడండి, చాలా టేస్టీగా వచ్చిందండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇలాంటి కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇడ్లీ ఎలా ఉందో మీరు కూడా ఒకసారి చేసి నాకు షేర్ చేయండి. కర్రీ కూడా అవసరం లేదండి, ఇలా చేసామంటే చాలా టేస్టీగా వచ్చాయి ఇడ్లీలు. చూడండి ఎలా బాగా ఉడికిపోయాయో, పగిలాయి చూడండి ఇడ్లీలుగా. చూడండి, మనం ఆయిల్ అప్లై చేస్తాం కదా, అందుకని ఈజీగా వచ్చేస్తాను. చూడండి, కింద కర్రీ లాగా ఉంది ఇడ్లీ. దీనిపైన కొద్దిగా మనము ఇడ్లీ కారం పొడి చల్లుకొని, కారపొడి లేకపోయినా కూడా ఉత్తదే తినేయచ్చండి. ఎందుకంటే మనము ఎగ్ ఇడ్లీలోనే కారపొడి మనం అన్నీ వేసుకున్నాం, ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా బాగా వచ్చిందండి ఇడ్లీ. చూడండి, వేడి వల్ల నేను తుంచలేకపోతున్నాను. ఇది మా హస్బెండ్ ఇచ్చిన ఐడియా. ఒకసారి ఎగ్ ఇడ్లీ తయారు చేయమన్నారు. చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి.